తోడేలు 3 మేకపిల్లలు. ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అది చాలా జిత్తులు మారిది. ఏ చిన్న జంతువు కనిపించినా అస్సలు వదిలేది కాదు. ఏదైనా తెలివితేటలతో తప్పించుకోవాలని చూసినా ఎత్తుకు పై ఎత్తు వేసి దానిని తన ఆహారంగా చేసుకునేది. అదే అడవిలో ఒక చిన్న ఇంట్లో ఒక మేక తన 3 పిల్లలతో ఉండేది. అవన్నీ మేత కోసం బయటకు వచ్చినప్పుడు మేక పిల్లలను చూసి ఆ తోడేలు లొట్టలు వేసేది. మేకపిల్లలు చాలా లేతగా ఉన్నాయి. తల్లి లేకుండా ఏదో ఒకనాడు నాకు ఒంటరిగా దొరక్కపోవు, అప్పుడు చెబుతా వాటి సంగతి అనుకునేది. ఆ మేకపిల్లల్ని తినాలని తోడేలు తరచూ ప్రయత్నించేది. కాని ఎప్పుడు ఎప్పుడూ తల్లి మేక కాపలా ఉండడం వల్ల వీలు దొరికేది కాదు. ఒకరోజు పని మీద తల్లి మేక బయటకు వెళ్లాల్సి వచ్చింది. వెళుతూ వెళుతూ, పిల్లలు శ్రద్ధగా వినండి, నేను కాకుండా వేరే ఎవరు వచ్చినా తలుపు తీయవద్దు అని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. ఇదంతా చాటుగా దాక్కుని ఉన్న తోడేలు గమనించింది. ఇదే మంచి సమయం, తల్లి మేక తిరిగి వచ్చేలోపు ఎలాగైనా మేక పిల్లల్ని తినేయాలి అనుకుని ఒక ఉపాయం ఆలోచించింది. తల్లి మేక వెళ్లిపోయిన కొద్దిసేపటికి తోడేలు మేక ఇంటికి వచ్చి, నేనేరా మీ అమ్మను, తలుపు తీయండి పిల్లలు అంది. లోపల ఉన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులా అనిపించలేదు. నువ్వు మా అమ్మవి కాదు, మా అమ్మ గొంతు అలా ఉండదు అన్నాయి మేక పిల్లలు. తోడేలు అక్కడి నుండి వెళ్లిపోయింది. కాసేపు తర్వాత మరో ఉపాయంతో మళ్లీ వచ్చి మేక గొంతుతో, తలుపు తీయండి పిల్లలు అంది. అమ్మ వచ్చేసిందని తలుపు సందులో నుండి చూశాయి పిల్లలు. కాళ్ళు నల్లగా కనిపించాయి. ఆహా, నువ్వు మా అమ్మవి కాదు, మా అమ్మకి తెల్ల కాళ్ళుంటాయి అన్నాయి మేక పిల్లలు. ఇవేవో పిల్లల కదా అనుకుంటే ఇవి నాకంటే తెలివిగా ఆలోచిస్తున్నాయి, చెప్తా వీటి సంగతి అనుకుని తోడేలు వేగంగా వెళ్లి కాళ్లకు తెల్ల రంగు పూసుకుని మళ్లీ వచ్చింది. నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి, తలుపు తీయండి పిల్లలు అన్నది. గొంతు కాళ్ళు తమ అమ్మవిలాగే ఉండడంతో మేకపిల్లలు తలుపు తీశాయి. వెంటనే తోడేలు ఎదురుగా ఉన్న 2 మేకపిల్లల్ని మింగేసి అక్కడి నుండి వెళ్లిపోయింది. కాసేపటికి తల్లి మేక తిరిగి వచ్చేసరికి ఒక్క పిల్ల మాత్రం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందో తెలుసుకుని కోపంగా తోడేలు గుహ దగ్గరకు వెళ్ళింది తల్లి మేక. ఆకలి తీరడంతో మంచి నిద్రలో ఉన్న తోడేలు పొట్టకోసి తన పిల్లల్ని నెమ్మదిగా బయటకు లాగింది. కొన్ని రాళ్లను తోడేలు పొట్టలో వేసి తిరిగి కుట్టేసి పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టు చాటుకు వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత నిద్రలేసిన తోడేలుకు అంతకు ముందు ఏం జరిగిందో తెలియలేదు. దాహం తీర్చుకోవడం కోసం నది దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగడానికి ముందుకు వంగగానే రాళ్ల బరువు వల్ల నదిలో పడిపోయి మునిగిపోయింది. తోడేలు బాధ తప్పడంతో మేక దాని 3 పిల్లలు చాలా సంతోషించాయి. ఆనాటి నుండి అవి అడవిలో స్వేచ్ఛగా తిరగసాగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, మన దుష్ట ఆలోచనలు మనకే ఆపద తెస్తాయి. మానవత్వం లేని మనిషి. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవికి రాజు సింహం. ఆ మృగరాజు అడవిలోని జంతువులన్నింటినీ తన కన్నబిడ్డల వలె చాలా బాగా చూసుకునేవాడు. జంతువులన్నీ కూడా కలిసిమెలిసి సంతోషంగా జీవించేవి. ఒకనాడు చెట్టుకు ఉన్న ఆహారాన్ని తెంపుకుని తింటున్న ఏనుగొకటి ఉన్నట్టుండే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. దగ్గరలో ఉన్న ఏనుగులన్నీ కంగారుపడి ఆ అడవికి వైద్యుడైన కోతిని పిలిపించాయి. కోతి కొద్దిసేపు ఏనుగును పరీక్షించి, మీరేం కంగారు పడవలసిన పని లేదు, మన మిత్రురాలు త్వరలోనే పండంటి బుల్లి ఏనుగుకు జన్మనివ్వబోతుంది అని చెప్పింది. ఆ సంతోషకరమైన వార్తను వినగానే అడవిలోని జంతువులన్నీ సంబరాలు చేసుకున్నాయి. ఇక నుంచి నాలా పెద్ద పెద్ద బరువులు మోయకుండా విశ్రాంతి తీసుకో అన్నది గాడిద. నాలా చెంగు చెంగున గెంతుకుంటూ పరుగులు పెట్టకుండా నెమ్మదిగా నడవాలి అన్నది జింక. నాలా ఏది పడితే అది నోట్లో వేసుకోకు, కాస్త మంచి ఆహారం తీసుకో
అన్నది మంత్రి నక్క. నీకేం సహాయం కావాలన్నా నన్ను అడుగు. అన్నది కాకి. చివరిగా మృగరాజు, ఇక నుంచి అందరూ మన మిత్రురాలిని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవాలి అని గాండ్రించింది. అందరూ తన పట్ల ఎంతో ప్రేమను చూపించడంతో ఆ ఏనుగు పొంగిపోయింది. ఆ క్షణం నుంచి ఆ ఏనుగును మిగిలినవన్నీ చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టాయి. రకరకాల పండ్లు తెచ్చి ఇవ్వసాగాయి, సేవలు చేయసాగాయి. లోపల పెరుగుతున్న బుల్లి ఏనుగు కూడా అల్లరి చేయసాగింది. అమ్మా, నాకు దాహం వేస్తున్నది. అని బిడ్డ అడిగితే చెరువు దగ్గరకు వెళ్లి నీరు తాగింది. నాకు ఈ అడవంతా చూపించవా అమ్మా? అంటే తిప్పుతూ అందమైన ప్రదేశాలను చూపించింది. ఈ ప్రపంచాన్ని చూసి లోపల ఉన్న పిల్ల ఏనుగు ఎంతో ముచ్చటపడింది. అనుకోకుండా ఒకనాడు ఏనుగు దారి తప్పి ఆ అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి వచ్చేసింది. ఆ ఊరిలో సూరి గోపి అని ఇద్దరు ఆకతాయిలు ఉన్నారు. వాళ్ళెప్పుడూ ఇతరులకు హాని కలిగించే పనులు చేసి ఆనందం పొందేవారు. ఆ ఊరి పెద్ద వాళ్లని ఎన్నిసార్లు మందలించినా వాళ్ళు మారలేదు సరికదా. వాళ్ల అల్లరి చేష్టలు మరింతగా మితిమీరాయి. ఈసారి టపాసులను ఎప్పటిలా కాకుండా కొత్త పద్ధతిలో పేల్చాలని ఒక పండులో వాటిని పెట్టుకుని ఎదురు చూడసాగారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఏనుగు వారికంట పడింది. ఆ టపాసులు అమర్చిన పండును దానికి తినిపించారు. అంతే, ఆ పండు తిన్న మరుక్షణమే అది ఢామ్ అంటూ పేలిపోవడంతో ఆ ఏనుగు నోటికి చాలా పెద్ద గాయమైంది. పాపం, ఆ ఏనుగు బాధతో అరుచుకుంటూ అక్కడి నుండి పరుగు తీసింది. ఆకతాయిలు సూరి గోపీలైతే పైశాచిక ఆనందం పొందుతూ ఎగిరి గంతులు వేశారు. తమ మిత్రురాలికి కష్టం వచ్చిన విషయం తెలియడంతో మిగిలిన జంతువులన్నీ హుటాహుటిన ఏనుగు దగ్గరకు చేరిపోయాయి. జరిగినదంతా తెలుసుకుని అవన్నీ చాలా బాధపడ్డాయి. ఇది చాలా పెద్ద గాయం, దీనిని మానిపించడం నా వల్ల కూడా కాదు అంటూ కోతి కూడా చెప్పేసింది. అమ్మా, నాకు ఆకలవుతుంది, చాలా ఆకలవుతుంది అంటూ లోపలి బిడ్డ ఏడవసాగింది. కాని ఆ తల్లి మాత్రం ఏం చేయగలదు? తను తినలేదు, ఆ బిడ్డకు పెట్టలేదు. అలా 3 రోజులు నీటినే ఆహారంగా తీసుకున్న తల్లి ఏనుగు చివరికి నీకు వెలుగును చూపించకుండా చీకటితోనే ముగిస్తున్నందుకు నన్ను క్షమించు కన్నా అంటూ కుప్పగూలిపోయింది. ఆ అడవంతా విషాదంతో నిండిపోయింది. ఆ సంఘటన తర్వాత ఏ జంతువు గాని పక్షి గాని అడవి దాటి బయటకు రాకుండా క్షేమంగా ఉన్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, మానవత్వం లేని మనిషి ఈ సృష్టిలోనే అత్యంత ప్రమాదకారి. అపకారికి ఉపకారం చేసిన ఏనుగు. అనగనగా అడవిలో నది ప్రక్కనే ఓ పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు క్రిందనే ఏనుగు ఒకటి నివసిస్తూ ఉండేది. ఆ ఏనుగు చాలా మంచిది. అది ఉదయాన్నే బయలుదేరి వెళ్లి రోజంతా ఆహారం కోసం తిరిగేది. తరువాత సంపాదించిన ఆహారాన్ని కొంత తను తినేది, మరికొంత మిగిలిన జంతువులు పక్షులకు పెట్టేది. అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా వారికి చేతనైనంత సహాయం చేస్తూ దగ్గరుండి మరీ చూసుకునేది. అందుకే అడవిలోని జంతువులు పక్షులన్నీ ఆ ఏనుగుతో స్నేహం చేసేవి. చెట్టు క్రింద ఏనుగు ఉంటుంటే అదే చెట్టు పైన కోతి ఒకటి నివసిస్తూ ఉండేది. ఆ కోతి మహా అల్లరిది, పైగా చాలా స్వార్థపరురాలు. ఎవరైనా పచ్చగా ఉంటే తట్టుకోలేకపోయే. ये है टिया की मॉम। जिद्दी है, फंसी है, इसीलिए फैंटास्टिक है। ఫస్ట్ క్రై. ఆ కోతి మహా అల్లరిది, పైగా చాలా స్వార్థపరురాలు. ఎవరైనా పచ్చగా ఉంటే తట్టుకోలేకపోయేది. ఆ అడవిలో అందరి మెప్పు పొందుతున్న ఏనుగును చూసి ఓర్వలేకపోయేది. దానిని ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూ ఉండేది. ఒకనాడు ఆ ఏనుగుకు బాగా ఆకలి వేసింది.
అడవిలో తిరిగి తిరిగి చివరికి ఒక అరటి పండ్ల గెలను సంపాదించుకుంది. దాన్ని నెమ్మదిగా తిందామని తను ఉండే చెట్టు క్రిందకి తెచ్చి పెట్టుకుంది. దాహం వేయడంతో ముందు నీళ్లు త్రాగడానికి నది దగ్గరకు వెళ్ళింది. ఈలోగా చెట్టు మీద ఉన్న కోతి క్రింద ఉన్న అరటి పండ్లను చూసింది. భలే భలే, నాకిష్టమైన అరటి పండ్లు. ఆ ఏనుగు నీళ్లు త్రాగి వచ్చేలోపు నేను తినేయాలి అని వేగంగా చెట్టు దిగి తినగలిగినన్ని తిన్నది. ఆ ఏనుగు వస్తుండడం చూసి మిగిలినవి నదిలోకి విసిరేసి ఏమీ ఎరగనట్టు చెట్టెక్కి కూర్చుంది ఆ కోతి. ఆ తరువాత అక్కడికి వచ్చిన ఏనుగు తన ఆహారం లేకపోవడంతో అసలే ఆకలి మీద ఉందేమో చాలా బాధపడింది. ఆ పని ఎవరు చేశారో తెలిసినా గొడవ పడడం ఇష్టం లేక ఊరుకుంది. తర్వాత ఓ రోజు చెట్టు మీద అటు ఇటు గెంతుతూ అల్లరి చేస్తున్న కోతి పట్టు తప్పి అమాంతం క్రింద పడింది. పడటంతోనే దాని నడ్డి విరిగింది. లేవలేక రక్షించండి, రక్షించండి అని గట్టిగా అరవసాగింది. కోతి అరుపులు విని కాకి జింక అక్కడికి వచ్చి చూశాయే గాని దాని గురించి తెలిసిన ఆ కాకి జింకలు కోతికి బాగా జరిగిందని ఎంచక్కా నవ్వుకుని వెళ్లిపోయాయి. సాయంత్రం వేళ అక్కడికి వచ్చిన ఏనుగుకు గుడ్లు తేలేసి ఏడుస్తూ ఉన్న కోతి కనిపించింది. క్షణం కూడా ఆలోచించకుండా నీకేం కాదు, బాధపడుకు మిత్రమా. ఆ కోతిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని చాలా దూరాన ఉన్న వైద్యుడి ఎలుగుబంటి స్థావరానికి తీసుకెళ్ళింది. సకాలంలో వైద్య సాయం అందడంతో కోతి తొందరగానే కోలుకుంది. మర్నాడు ఏనుగుతో, సమయానికి దేవుడిలా వచ్చి నా ప్రాణాలు కాపాడావు. కానీ నేను మాత్రం నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాను. నన్ను క్షమించు మిత్రమా అంటూ ప్రాధేయపడింది కోతి. ఆ తర్వాత ప్రవర్తన మార్చుకున్న కోతితో ఏనుగుతో పాటు మిగిలినవి కూడా స్నేహంగా ఉండసాగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే ఎల్లప్పుడూ అందరితోనూ మంచిగా మెలగాలి. తెలివైన ఏనుగు. అనగనగా ఒక అడవికి రాజు సింహం. ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది. సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది. సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన నక్క దాని మిత్రులు కొందరు అసూయతో రగిలిపోసాగాయి. ఎలాగైనా ఆ ఏనుగును అవమానం పాలు చేసి దాని ఆటలు సాగకుండా చేయాలని